హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బేబీ జోడీ సీజన్ 2 ఇప్పుడే చూసానండి నేనైతే హాట్‌స్టార్‌లో. ఇక పర్ఫార్మెన్సెస్ మాత్రం నిజంగా ఒకటికి మించి ఒకటి అన్నట్టుగా పర్ఫార్మెన్సెస్ మాత్రం అదిరిపోయాయనే చెప్పాలి. ఇక డేమోన్ అండ్ రీతు కూడా నిజంగా వీళ్ళిద్దరు కూడా చాలా అంటే చాలా క్యూట్ పర్ఫార్మెన్స్, అలాగే ఆ కలర్ కాంబినేషన్ కూడా అదిరిపోయిందనే చెప్పాలి. నార్మల్‌గా మనము బ్లూ కానీ, రెడ్ కానీ, బ్లాక్ కానీ ఇలాంటి డ్రెసెస్ వేసినప్పుడు చాలా డిఫరెంట్‌గా కనిపిస్తారు. బట్ వీళ్ళు తీసుకున్న ఆ యొక్క కలర్ కూడా అసలు నిజంగా చాలా క్యూట్‌గా ఉంది. ఆ విజువల్స్ కానీ చాలా బాగా అనిపించాయి. ఇక చాలామంది ఏంటి అసలు నైని పావని గురించి ఏమైంది అని కొంతమంది కమెంట్ అయితే పెడుతున్నారు. యెస్, నైని పావని అయితే క్విట్ అయితే అయిపోయింది ఈ షో నుండి. సో, జడ్జెస్ అందరూ కూడా చాలా మంచి అసలు రెస్పాన్స్ అయితే వచ్చింది. ఈరోజు డాన్స్‌కి వాళ్ళిద్దరికీ 98.5 దాకా మార్క్స్ అయితే వచ్చాయి. కానీ తను ఎందుకో మెంటల్‌గా నేను స్ట్రెస్ అవుతున్నాను, నేను ఎక్కువ చేయలేకపోతున్నాను అని చెప్పేసి తనైతే షో నుండి క్విట్ అయిపోయింది. ఇక మరి సాయి సంగతి ఏంటి అనంటే, సాయిని కూడా అదే పెయిర్ లేకపోతే జోడీ మొత్తం క్విట్ అయిపోవాలి. సో, జోడీ చేయకూడదు అని ఫస్ట్ అయితే చెప్పారు. బట్ సాయి అయితే నాకు తెలీదు, ఇలాగా ఒకరు డ్రాప్ అయిపోతే ఇంకొకరిని కూడా డ్రాప్ చేసేస్తారని, నేనైతే మూవ్ ఫార్వర్డ్ అవ్వాలనుకుంటున్నానని చెప్పి రిక్వెస్ట్ చేశాడు. మరి చూడాలి, మరి జడ్జెస్ నిర్ణయం ప్రకారం నెక్స్ట్ వీక్ తను ఉంటాడా ఉండడా అనేది ఇంకా మనకైతే డిసైడ్ చేయలేదు. నెక్స్ట్ వీక్ చెప్తానని చెప్పారు. బట్ ఈ జోడీలో నైని పావని అయితే క్విట్ అయితే అయిపోయింది. అలాగే అమర్ అండ్ నైనిక వీళ్ళకి మాత్రం 100/100 వచ్చేసాయి. నిజంగా వీళ్ళు వేసిన డాన్స్‌కి అదరహో అన్నట్టుగా అనిపించింది. ఇక వీళ్ళైతే పవర్ అస్త్రాన్ని కూడా సంపాదించుకున్నారు. దీని యొక్క పవర్ ఏంటంటే, ఎప్పుడైనా ఎవరైనా ఎలిమినేషన్ దాకా వెళ్ళిపోయిన వాళ్ళని కాపాడే ఛాన్స్ వీళ్ళ చేతుల్లో ఉంటుందంట. అది పవర్ అస్త్ర స్పెషల్. మరి చూద్దాం దాన్ని దేనికైనా ఉపయోగిస్తారా? లేదంటే కామ్‌గా ఉంచేసుకుంటారా అనేది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ.